హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. అటు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఒక కార్మికుడు అయితే నిండు ప్రాణాలు బలికొన్న విషయాన్ని మనం చూస్తున్నాము. ప్రస్తుతం సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద అయితే మనం ఉన్నాము. ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాము, ఏదైతే ఈ హాస్పిటల్ కి సంబంధించి భవన నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. అటు భవన నిర్మాణ పనులు జరుగుతుండగా అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు ఒక కార్మికుడు 6వ అంతస్తు నుంచి కింద పడి మరణించడం కూడా ప్రస్తుతం అయితే విషాదం జరుగుతుంది. ప్రస్తుతం ఆ క్రైమ్ జరిగిన సంఘటన జరిగిన స్థలంలో అయితే మనం ఉన్నాము. ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఏదైతే గ్రానైట్ అమర్చే క్రమంలో 6వ అంతస్తులో తాత్కాలికంగా ఇటువంటివి కట్టుకొని ఏదైతే పైకి వెళ్ళాడో కార్మికుడు, ప్రమాదవశాత్తు అక్కడ అది కూడడంతో కింద పడినట్టుగా కూడా ఇక్కడ దృశ్యాలు క్లియర్ గా చూస్తున్నాము. ఉన్నట్టుండిగా ఈ బండరాయి మీద పడడంతో ఒకటేసారి ఆంధ్రప్రదేశ్ కు చెందిన భానుచందర్ అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారైతే చెప్తున్నారు. మరి ప్రస్తుతం క్రైమ్ జరిగిన స్థలంలో అయితే మనం ఉన్నాము. ఇక్కడ బ్లడ్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. దీంతో పాటు పలువురు కార్మికులు కూడా గాయపడ్డట్టుగా కూడా చెప్తున్నాము. ఏదైతే గ్రైనేట్ అమర్చే పనులకి సంబంధించి 6వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కార్మికుడు కింద పడడంతో కూడా మృతి చెందినట్టుగా కూడా చూస్తున్నాం. ప్రస్తుతం క్షతగాత్రులు కూడా ఆసుపత్రిలో ఉన్నారు. క్షతగాత్రులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. చెప్పండి, మీకు సంబంధించిన వారు ఎవరు ఉన్నారు హాస్పిటల్లో, ఏం చెప్పాలి? ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు మేడం, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, రఘుపతి, మల్లేశం. ఎక్కడి నుంచి వచ్చారు? మైలార్దేవరంపల్లి నుంచి మేడం. ఇక్కడ వికారాబాద్ జిల్లా, మండలం వికారాబాదే, జిల్లా వికారాబాదే. మైలార్దేవరంపల్లి గ్రామం నుంచి ఇక్కడ బతకడానికి, ఇక్కడ పని చేయడానికి వచ్చారు మేడం. పని చేయడానికి వచ్చి అది ఏం జరిగింది, అది ఏమున్నది చూడండి మేడం ఒకసారి. నాణ్యత లేదు, అది ఏం లేదు, సేఫ్టీ లేదు. వాళ్ళకి తెలియని పిల్లలను తీసుకొచ్చి పని చేయించి 1000 రూపాయలు ఇస్తామని వాళ్ళు మా ఇల్లు ఆర్చిరు మేడం. ఇవాళ మా పని ఏమున్నది, మా చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం గతి, ఎవరు గతి కావాలి? ఈ ప్రభుత్వాలు దయచేసి మా పిల్లలని మా సేఫ్టీగా వాళ్ళకు ఏం హెల్ప్ చేయగలుగుతారో, ఏం సేఫ్టీ చేయగలుగుతారో అది చేయాలని కోరుకుంటున్నాం మేడం. మా పిల్లలకు న్యాయం జరగాలి. అది ఏమైంది, ఏం సంగతి? మీరందరూ కూడా ఒక పెద్ద మనుషులు అందరూ ఇవాళ ఒక తెలంగాణ జయ అనశ్రీకి మా ఒక రేవంత్ అన్న సీఎం గారు ఆయనకు ఒక భుజం పెట్టి మోసిండు, ఒక పేదవానికి భుజం పెట్టి మేసిండు. ఇది వాడినందుకే మామలను కూడా, మా పిల్లలను కూడా ఒక భుజం పెట్టి కన్ను పెట్టి మా పిల్లలకు న్యాయం చేస్తారని కోరుతున్నాను. అది ఇంతే, మాకేం లేదు, మాకు ఏం ఇదివరకు సేఫ్టీ లేదు. మా పిల్లాడు ఉన్నాడా పోయిండా అని కూడా ఏం చెప్తలేరు. ఇదివరకు ఏది కూడా వాళ్ళు ఎవరు తోలుకొచ్చిర్రు, ఆ పనికి ఎవరు తోలుకొచ్చిర్రు కూడా మేము తోలుకొచ్చినాము, మేము ఉన్నాము భరాసా అని కూడా చెప్తలేరు మేడం ఎవరు. ఇప్పటికి కూడా ఒక్కరు కూడా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. మాకు ఏంటి ఇది, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేడం. ప్రభుత్వంకు మేము కోరుకునేది ఒకటే, ఇక్కడ పెద్దలు అయితే ఎవరైతున్నారో మా స్పీకర్ గారు ప్రసాద్ గారు, మా ఓటు ప్రసాద్ గారికి వేసిన ఓటు మా పేదవాళ్ళని చూసి మమ్మల్ని న్యాయం చేయాలని కోరుతున్నాం మేడం. ఇదే మా రిక్వెస్ట్. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పేరు చెప్తాను. పెళ్లి అయిందా లేదా? పెళ్లిళ్ళు అయినాయి, ఇద్దరికి పెళ్లిళ్ళు అయినాయి మేడం. మా తమ్ముళ్ళు, కాసన్న తమ్ముళ్ళు, ఇద్దరికి పెళ్లిళ్ళు అయినాయి. ఇద్దరికి పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు మేడం. వాళ్ళు ఒక ఆయన కాలు ఇరిగిపోయింది, నడుములు ఇరిగినాయి. ఒక ఆయన అయితే కోమలు ఉన్నాడు. ఆ కోమలు ఉన్న ఆయన అయితే ఇదివరకు ఏమున్నది, ఎవరున్నారు, ఏంది అనేది ఒక డాక్టర్ కూడా ఇదివరకు చెప్పలేరు. మేము చేస్తున్నాము అంటున్నారు. అడిగినప్పుడల్లా చేస్తున్నామే అంటున్నారు తప్ప వాళ్ళు ఇదివరకు ఏ రెస్పాన్స్ ఇచ్చి ఒక డాక్టర్ మాకు చెప్పింది లేదు. ఇప్పుడు వచ్చినప్పుడు సంధి ఉన్నాం మేడం, ఇక్కడనే సోమవారం నుంచి ఇక్కడనే ఉన్నాం. కింద పడ్డ 1 గంట 2 గంటలు ఇక్కడనే వచ్చి ఇలా ఉన్నాం మేడం. మేము ఉండి చూసినాము, ఇప్పటికి కూడా ఉన్నాం, ఇన్నే ఉన్నాం, ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాం. ఎవరు కూడా ఇప్పుడు వాళ్ళు తోలుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మేము తోలుకొచ్చినాము, మేము ఉన్నాము, ఆ బాధ్యత, ఆ సంసారం, ఆ కుటుంబానికి మేము భరోసా ఉన్నాము అని ఎవరు కూడా రెస్పాన్స్ లేదు మేడం, ఇప్పటికి కూడా లేదు. అది మాకు కావాలి. ఆ ప్రభుత్వము, ఆ రేవంత్ రెడ్డి సీఎం గారికి మేము కోరుతున్నాం ఒకటే, మా పిల్లలకు, మాకు ఆ చిన్న పిల్లలకు వాళ్ళ భరోసా ఏంది, వాళ్ళ న్యాయం చేయాలి అని కోరుతున్నాం మేడం. ఇంతే మా రిక్వెస్ట్. మీరెవరు? మా మామయ్య అవుతాడు. ఇప్పుడు ఇక్కడ ఈఎస్ఐలో జరిగిన 48 అవర్స్ తర్వాత ఇన్సిడెంట్ జరిగినా కూడా ఏ అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఏ నాయకులు కూడా ఇప్పటివరకు మా తరఫున మేమున్నామని ఎవరు సాయం చేయడానికి కానీ కనీసం తెలుసుకోవడానికి కూడా ముందుకు వస్తలేరు. గవర్నమెంట్ ఉంది కానీ ఇప్పటివరకు ఎవరు అధికారంగా వచ్చి మీకు భరోసా ఇచ్చే
భరోసా ఇవ్వడానికి కూడా ఎవరు తెలపలే. అధికారంగా గవర్నమెంట్ నుంచి మాకు ఒక ఏం ప్రకటన చేయలే. వాళ్ళకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇద్దరు కూడా 35 years లోపల ఉన్న వాళ్ళు. మీరు చూసారా వెళ్ళి వాళ్ళని బెడ్ మీద ఉన్నప్పుడు? చూసినామండి. ఒక ఆయన క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు. ఇంకో ఆయనకి మేజర్ ఫ్రాక్చర్స్ అయినాయి. ఆయన లైఫ్ టైం కూడా వాళ్ళకు వీల్ చైర్ పైన సర్వీసే ఉంటది. అంటే స్పృహలో ఉన్నారా మీరు చూసినప్పుడు? ఒక ఆయన అన్కాన్షియస్ లో ఉన్నాడండి, కోమలోకి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన మేజర్ ఇన్సిడెంట్స్ ఫ్రాక్చర్స్ అయినాయి. ఏం లేదు, బ్రెయిన్ ఆపరేషన్ చేసినాం అంటున్నారు మేడం. బ్రెయిన్ ఆపరేషన్ అయింది, టైం పడుతుంది అంటున్నారు. మళ్ళీ ఏ టైం పడుతుంది, ఎంత టైం పడుతుంది ఏం తెలుస్తలేదు. ఏం సేవ చేస్తున్నారో అర్థమైతే లేదు. ఏమున్నది మాకు దయచేసి ఇప్పుడు మేము తోలుకొచ్చినాము, మేము వర్కర్ చేయనీకి తోలుకొచ్చినాము, మేము ఉన్నాము. ఏదన్నా మంచి చెడ్డది అయితే మేము ఉన్నామని ఒక్కరు కూడా ఇదివరకు రెస్పాన్స్ లేదు మేడం. ఎవ్వరు కూడా లేదు, ఇప్పటికి కూడా మాతోటి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. మాకు అదే కోరుకుంటున్నాం. పెద్దలు ఎవరైనా మమ్మల్ని గౌరవించి వాళ్ళు ఎవరు తోలుకొచ్చారు వాళ్ళకి న్యాయం చేయాలి, మా పిల్లలకు న్యాయం కావాలి అని కోరుకుంటున్నాం మేడం. అదే మేము కొంచెం డైరెక్ట్ ఐసీలకు పంపిస్తలేరు. ఎట్లుంది ఏంది అనేది పొజిషన్ తెలుస్తలేదు. నేను 2 దినాల ఇప్పటికి ఏమి ప్రాబ్లమ్ తెలుస్తలేదు. తోలుకొచ్చిన కాంట్రాక్ట్ వాళ్ళు ఎవరు తోలుకొచ్చారు, హాస్పిటల్ సంబంధించిన వాళ్ళ కాంట్రాక్ట్ సంబంధం వల్ల ఎట్లా ఉంది ఏంది ఉంది ఏమి కొంచెం ఒక్క నిమిషం కూడా అడగలేరు, చేయలేరు. అసలు పేషెంట్ల ఏందనేది బయట తెలుస్తలేదు మేడం. చూడనిస్తున్నారా మీరు? లోపలికి వెళ్ళి చూస్తున్నారా? చూడనిస్తారు, మంచిగా ఉంది అంటున్నారు, బయటకు పంపిస్తారు. అంతే, ఏం చేయాలని కోరుకుంటున్నాం. జరిగిన 5 members లో 3 members వికారాబాద్ డిస్టిక్, వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ చెందిన వాళ్ళే. వికారాబాద్ తరపు నుంచి మన గెలిచిన ప్రసాద్ స్పీకర్ గారు, అలాగే మళ్ళీ మన సీఎం సొంత జిల్లా అయిన వాసులు కాబట్టి కనీసం స్థానికంగా ఉన్న జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ నవీన్ యాదవ్ గారు కానీ, అలాగే మన స్పీకర్ తరపు నుంచి, సీఎం తరపు నుంచి ఎవరైనా వచ్చి భరోసా ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా మీ తరపున వినతి చేస్తున్నాం. అధికారంగా ఏదైనా ఒక అస్యూరెన్స్ వీళ్ళ గురించి రెస్పాన్సిబుల్ మేము ఆథరైజేషన్ తీసుకొని వాళ్ళ సంక్షేమం కోరుకుంటామని తెలియాల్సింది మీ ద్వారా కోరుతున్నాను. ప్రస్తుతం ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అయితే మాత్రం హాస్పిటల్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. అంటే ఘటన జరిగి 48 గంటలు అవుతున్నా కానీ తమకి అసలు తీసుకొచ్చింది ఎవరు, అసలు ఈ కాంట్రాక్ట్ లో చేర్పించుకుంది ఎవరు, నిజంగా సేఫ్టీ మెషర్స్ ఉన్నాయా లేదా, ప్రభుత్వం అసలు ఎటువంటి వసతి కల్పించాలనుకుంది, ప్రస్తుతం అసలు అక్కడ ఉన్నటువంటి పేషెంట్ల పరిస్థితి ఏంటి కూడా మనకు అసలు చెప్పడం లేదు. దీనిపై ప్రభుత్వం స్పందించాలి అని కూడా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అయితే కోరుతున్నారు. 2 రోజులు పూర్తవుతోంది, అక్కడ భార్య పిల్లలు కూడా పడిగాపులు కాస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా వైద్యులు ఎటువంటి స్పందించడం లేదు. దయచేసి స్పందించాలి అని కూడా చెప్తున్నారు.